This is an introduction video of mine. చిన్న బ్యాక్గ్రౌండ్ ని సెటప్ చేయబోతున్నాము. ఇన్ ద ప్రాసెస్ ఐ విల్ ఆల్సో గివ్ మై ఇంట్రో. ఈ రెండు కూడా బోహో థీమ్ లో ఉంటాయి. చపాతీ కర్ర అనుకుంటా. అయ్యో ఊడిపోయింది. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ బీయింగ్ రమణి. నా పేరు రమణి అండ్ యూట్యూబ్లో ఇది నాకు ఫస్ట్ వీడియో. దిస్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్ వీడియో ఆఫ్ మైన్ అండ్ దాంతోపాటు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ని సెటప్ చేయబోతున్నాము. ఈ బ్యాక్ సైడ్ ఉన్న వాల్కి ఒక చిన్న డిఐవై అయితే చేస్తున్నాను. సో దానికోసం నేను కొన్ని ఫ్రేమ్స్ని ఆర్డర్ చేశాను. ఫస్ట్లీ ఈ ఫ్రేమ్స్ దీస్ ఆర్ ఆఫ్ సైజ్ 5x7 ఇంచ్. సో ఇవి సెట్ ఆఫ్ 3. ఈ 3 నేను ఆర్డర్ చేశాను అలాంగ్ విత్ సమ్ నెయిల్స్ వీటిని హ్యాంగ్ చేయడానికి. అండ్ కొన్ని ఇమేజెస్, కొన్ని ఇన్స్పిరేషన్స్ అన్నీ పింట్రెస్ట్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. సో వాటిని ఒక షీట్ మీద డ్రా చేసి ఇందులోని ఫిక్స్ చేసి మనం వాల్కి అయితే హ్యాంగ్ చేయబోతున్నాము. అండ్ దట్స్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. సో ఇన్ ద ప్రాసెస్ ఐ విల్ ఆల్సో గివ్ మై ఇంట్రో, లైక్ నేను ఏం చేస్తూ ఉంటాను, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అండ్ వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఛానల్ అని చెప్పి. సో వితౌట్ ఎనీ డిలే విల్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మనకి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ ఫ్రేమ్స్కి ఫిట్ అయ్యేలాగా కొన్ని షీట్స్ని కట్ చేసుకోవాలి. సో విల్ డూ దట్ ఫస్ట్. షీట్స్ కోసం అయితే నేను ఈ షీట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీస్ ఆర్ ఆఫ్ 200 GSM. 200 GSM అంటే మనకి కొంచెం థిక్గా ఉంటుంది అండ్ ఫ్రేమ్లో పెట్టేదానికి కొంచెం థిక్గా ఉంటే బెటర్ కాబట్టి నా దగ్గర ఇవి ఆల్రెడీ ఉన్నాయి. సో వీటిని నేను యూజ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న ఫ్రేమ్స్లోకి ఫిట్ అయ్యేలాగా ఇందాక చూపించిన A4 షీట్స్ని ఈ సైజులోకి అయితే నేను కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటిలో నేను అనుకున్న డిజైన్స్ని ఫిల్ చేసి ఫ్రేమ్స్లోని ఫిక్స్ చేస్తాం. సో నేను సెలెక్ట్ చేసుకున్న 3 ఇమేజెస్ వచ్చేసి, ఫస్ట్ వన్ ఈజ్ దిస్ వన్ విత్ లీఫ్ డిజైన్, బ్యాక్ సైడ్ పింక్ కలర్లో ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ దిస్ ఫేస్. ఈ రెండు కూడా బోహో థీమ్లో ఉంటాయి. అండ్ థర్డ్ వన్ ఈజ్ దిస్ ఒక కోట్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఒక కోట్, ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్ అని చెప్పి దీన్ని మిడిల్లో పెట్టేసి అటు సైడ్ అండ్ ఇటు సైడ్ రెండు కూడా బోహో థీమ్వి అటాచ్ చేయాలి. This is the first one, the second, ఇది థర్డ్. ఇది ఇలా రాయలేడానికి అవ్వలేదు, సో ఇట్లా రాశాను. సో నేను ఆర్డర్ చేసిన ఈ ఫ్రేమ్స్ వచ్చేసి ఫైబర్ ఫ్రేమ్స్. ఇవి గ్లాస్ కాదు, గ్లాస్ అయితే బ్రేక్ అవుతుంది అని చెప్పి నేను ఈ ఫైబర్వి ఆర్డర్ చేశాను. సో వీటిని జస్ట్ ఈ బ్యాక్ సైడ్లో ఉన్న క్లిప్స్ అన్నిటిని ఓపెన్ చేసేస్తే మనకి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ షీట్స్ అనేవి వచ్చేస్తాయి. లాస్ట్లో ఈ పైన ఉన్న షీట్ని రిమూవ్ చేసేస్తే మనకి లోపల పెట్టింది ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఫ్రేమ్ రిమూవ్ చేసేసిన తర్వాత మనకి ఒక ఫైబర్ గ్లాస్ షీట్ వచ్చింది. అండ్ ఇది శాంపుల్ షీట్ జస్ట్ ఫ్రేమ్లో ఉంది. ఇది లాస్ట్లో ఉన్న MDF సపోర్ట్ కోసం. దీనికి ఒక హుక్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఫైబర్ గ్లాస్ ఏదైతే ఉందో ఫైబర్ షీట్, దీనిపైన ఉన్నదాన్ని మనం రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసి దీని మీద పెట్టేస్తే మనకి లోపల పెట్టేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది ఇప్పుడు. And I have completed the second one also. This is how second one is looking. I think it's nice. యాక్చువల్గా నేను అమెజాన్లో కొన్ని నెయిల్స్ కూడా ఆర్డర్ చేశాను వీటిని హ్యాంగ్ చేయడానికి. సో ఆ నెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ హౌ దే ఆర్ లుకింగ్. నెయిల్స్ ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. బట్ ఇది ఎంత స్ట్రాంగ్గా కొడితే లోపలికి వెళ్తుంది అనేది తెలీదు. ఐ చెక్ వన్స్. అయ్యో ఊడిపోయింది. ఇక్కడ నేను కొన్ని మార్కింగ్స్ చేశాను. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి 3.
మూడు పెట్టేదానికి కొన్ని మార్కింగ్స్ చేశాను. సో ఈ అమెజాన్ ఆర్డర్తో పాటు నాకు ఈ లెవెలర్ అనేది వచ్చింది. సో ఈ లెవెలర్ని యూజ్ చేసుకొని మనం స్ట్రైట్గా పెడుతున్నామా లేదా అని చెప్పి నేను చెక్ చేసుకొని అక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకున్నాను. అండ్ ఆల్సో ఈ నెయిల్స్తో ఇప్పుడు మనం నెయిల్స్ని గోడలో కొట్టాలి. బట్ మా దగ్గర హ్యామర్ లేదు కాబట్టి ఐమ్ జస్ట్ చెకింగ్ వాట్ అదర్ ఆప్షన్స్ ఐ హ్యావ్. చపాతీ కర్ర అనుకుంటా, చపాతీ కర్ర ఉంది, బట్ అది వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు. చపాతీ కర్ర వర్కౌట్ అవుతుంది. Eternity later. అలా చపాతీ కర్రతో కష్టపడి నేనైతే మేకులు కొట్టేసి ఇవి హ్యాంగ్ చేశాను. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ రైట్ నౌ. కొంచెం క్యూట్గానే అనిపిస్తుంది, బట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి. మిడిల్లో ఉన్న ఫ్రేమ్ కొంచెం క్రాస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆ పైన ఒక బాల్ హ్యాంగ్ చేశాను మిర్రర్ది, బట్ అది ఫ్రేమ్లో రావట్లేదు. దాన్ని కూడా కొంచెం కిందకి పెట్టాలి. సో కమింగ్ టు ద ఇంట్రో పార్ట్, నేనైతే ఒక 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి హూ యామ్ ఐ అని చెప్పేసి. అండ్ మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మై నేమ్ ఈజ్ రమణి అండ్ ఐఎమ్ 26. ఐ స్టే ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. మా నేటివ్ వచ్చేసి తెనాలి, ఆంధ్రాలో. అండ్ ఇంకేమంటే ఐ వర్క్ ఇన్ ఐటీ. అక్కడ మా చెల్లి, మమ్మీ, డాడీ ముగ్గురు ఉంటారు. ఐ హ్యావ్ ఎన్ యంగర్ సిస్టర్. అండ్ దట్స్ ఇట్ విత్ ద ఇంట్రో, స్మాల్ ఇంట్రో. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వై ఐ స్టార్టెడ్ యూట్యూబ్ అని చెప్పేసి. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఐ డోంట్ టాక్ మచ్. సో నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడను. ఇప్పుడు కూడా కెమెరాతో మాట్లాడుతుంటే చాలా చాలా వియర్డ్గా అనిపిస్తుంది. బట్ నా ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్స్ ఏమంత ఎక్కువ పలకవు. సో ఇన్సెక్యూరిటీస్ ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకొని నా కంఫర్ట్ జోన్లోంచి బయటకు రావడానికి ఈ స్టెప్ అనేది నేను తీసుకున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఆల్రెడీ కొన్ని షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను. ఈ వీడియో కూడా ఎడిట్ చేసి ఫాస్ట్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని కంటెంట్ ఐడియాస్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ద థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఛానల్ అని చెప్పేసి. ప్రెజెంట్ అయితే ఒక నీష్ అనేం అనుకోలేదు. సో నా మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆర్ట్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఆర్ట్ రిలేటెడ్, ఆర్ట్ అండ్ సమ్ లైఫ్ స్టైల్ వీడియోస్, సమ్ ఫ్యాషన్ రిలేటెడ్ కాంటెంట్, స్కిన్ కేర్ అండ్ ఫన్నీ ఛాలెంజెస్ మేబీ విత్ మై ఫ్రెండ్స్ ఇఫ్ దే ఆర్ ఓకే. అండ్ ప్రస్తుతానికి అయితే ఇవే అనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్స్ లైక్ డాక్యుమెంటింగ్ మై సెల్ఫ్ and doing some fun stuff. అంతే. ఇంకా with that we have come to an end to this vlog. So I hope కొంచెం సపోర్ట్ వస్తుంది అని చెప్పి. And also make sure you subscribe and share it with your friends and family. Thank you for watching.